హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మనం 2024లో మార్చ్ మంత్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ రీసెంట్గానే ఏప్రిల్ మంత్లో కూడా అడుగుపెట్టాము. మరి మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ని ఏప్రిల్ ఫుల్ చేశారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఒకరిని చేశాను. సో ఈ వీడియోలో మనం ఈ 2024 మార్చ్ నెలలో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్ అయ్యాయి అండ్ టాప్ 10 లిస్ట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మరి ఈ వీడియో భయ్య మాకేంటి లాభం అని మీరు అడిగితే, ఈ టాప్ 10 లిస్ట్లో ఉన్న కంపెనీ నుండి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తీసుకుంటే మీకు కాస్త లాభం ఉంటుంది. సర్వీస్ పరంగా, స్పేర్స్ పరంగా, అవైలబిలిటీ పరంగా, క్వాలిటీ పరంగా అన్ని బాగుంటేనే ఈ టాప్ 10 లిస్ట్లోకి కంపెనీస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందామని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే కనుక టాప్ 10 లిస్ట్లో మనకి ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లో నుండి ఏ స్కూటర్ కొంటే బాగుంటుంది, ఏ స్కూటర్ కొంటే మనం లాభపడతాము అన్న డీటెయిల్స్ మీకైతే తెలుస్తాయి. సో మీ లాభం ఏంటో తెలిసిపోయింది కదా. ఇక ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో అయితే రాబోతున్నాయి. ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మొత్తంగా ఈ మార్చ్ 2024లో 198,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అయిపోయాయి. దాంట్లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వచ్చేసరికి 130,000. ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అనేవి 1,00,000 మార్క్ని దాటడం ఇది సెకండ్ టైం అన్నమాట. ప్రీవియస్గా మే 2023 అంటే ఎప్పుడైతే ఫేమ్ 2 సబ్సిడీ యొక్క అమౌంట్ తగ్గుతుందని తెలిసిందో అప్పుడు మేలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేశారు. అప్పుడు సేల్ వచ్చేసరికి 110,000గానైతే నమోదైంది. బట్ ఇప్పటి వరకు అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు మన ఇండియాలో సేల్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 130,000 అనేది హైయెస్ట్ మార్క్ అన్నమాట. ఇంతవరకు ఏ మంత్లోనూ ఈ 130,000 సేల్స్ ఫిగర్ అనేది నమోదవ్వలేదు. సో ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా టాప్ 10 లిస్ట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేశారో చూసేద్దాము. ముందుగా 10th నెంబర్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 10, 9, 8, 7 ఇలా మనం ఫస్ట్ నెంబర్ వరకు అయితే వెళ్దాము. సో 10th ప్లేస్లో వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్. ఈ పేరు చెప్తే మీలో చాలా మందికి తెలియదు కావచ్చు. జాయ్ ఈ బైక్స్ అనమాట. సో ఈ జాయ్ ఈ బైక్స్ అనేది ఈ వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండే ఈ జాయ్ ఈ బైక్స్. సో జాయ్ వాళ్ళు ఈ మార్చ్ నెలలో 989 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేశారు. ఈ జాయ్ ఈ బైక్స్ కంపెనీలో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉంటాయి. సో ఇక వీళ్ళ సేల్స్ ట్రెండ్ చూసుకుంటే ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. అటు సేల్స్ పెరగట్లేదు, ఇటు సేల్స్ తగ్గట్లేదు. ఈ 900, 800 ఇలానే వీళ్ళ మంత్లీ సేల్స్ అనేవి నమోదవుతున్నాయి. ఇక 9th ప్లేస్లో ఒకాయా బ్రాండ్ ఉంది. ఒకాయా కంపెనీ వాళ్ళు మార్చ్ నెలలో 1128 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేశారు. ఒకాయాలో కూడా 2-3 మోడల్స్ ఉంటాయనుకుంటా. నాకు పెద్దగా ఐడియా లేదు, ఈ స్కూటర్స్ పైన నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి. సో వీళ్ళ సేల్స్ చూసుకుంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ 3 మంత్స్ నుండి వీళ్ళ సేల్స్ అనేవి 1000 కన్నా తక్కువే ఉంది. బట్ ఈ మార్చ్ నెలలోనే వీళ్ళు 1100 చేంజ్ సేల్స్ని అయితే నమోదు చేశారు. 8th ప్లేస్లో కైనెటిక్ గ్రీన్ వాళ్ళు ఉన్నారు. కైనెటిక్ గ్రీన్ వాళ్ళు మార్చ్ నెలలో 2309 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని అయితే సేల్ చేశారు. ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 4 డిజిట్లు ఉన్న సేల్ నంబర్లు చూడడం కైనెటిక్ గ్రీన్ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి దీని మెయిన్ రీజన్ కైనెటిక్ ఈ లూనా. రీసెంట్గానే ఈ లూనాకి సంబంధించిన డెలివరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇవి చాలా పెద్ద మొత్తంలోనే అమ్ముడవుతున్నాయి. అందుకే వీళ్ళకి 2000 సేల్ అనేది వచ్చింది. లేదంటే ఇంతకుముందు వరకు వీళ్ళకి 1000 యూనిట్లు కూడా దాటేవి కావు. 7th ప్లేస్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. అదేనండి ఆంపియర్ వెహికల్స్ వాళ్ళు. సో వీళ్ళు మార్చ్ నెలలో 2891 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని అయితే సేల్ చేశారు. ప్రీవియస్గా వీళ్ళు టాప్ 3లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళకి సబ్సిడీ పోయిందో అప్పుడు వీళ్ళు కిందికి అయితే పడిపోవడం జరిగింది. సో వీళ్ళు కూడా ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో కన్సిస్టెంట్గా ఇదే నంబర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఐ థింక్ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి 3000కి మించి సేల్స్ అయితే అవ్వనుకుంటున్నాను. బట్ రీసెంట్గానే వీళ్ళకి ఆంపియర్ NXG అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి వస్తుంది. మేబీ అది వీళ్ళ తలరాతను మార్చే ఛాన్స్ అయితే ఉంది. 6th ప్లేస్లో బీగోస్ వాళ్ళు అయితే ఉన్నారు. బీగోస్ వాళ్ళు ఈ మార్చ్ నెలలో 2900 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. బీగోస్ వాళ్ళ యావరేజ్ సేల్ చూసుకుంటే పర్ మంత్కి 1000 వెహికల్సే ఉండేవి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మార్చ్ నెలలో 2900 యూనిట్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. 5th ప్లేస్లో హీరో మోటోకాప్ ఉంది. అంటే హీరో వీద ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. సో మార్చ్ నెలలో హీరో మోటోకాప్ వాళ్ళు 3928 వీద స్కూటర్లను అయితే సేల్ చేశారు. ఈ స్కూటర్ల యొక్క డెలివరీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇవే బెస్ట్ ఫిగర్స్ అనమాట. ఇంతకు ముందు వరకు వీళ్ళు ఎప్పుడు 3900 యూనిట్స్ని అయితే సేల్ చేయలేదు.
4th ప్లేస్లో బజాజ్ ఉంది. బజాజ్ వాళ్ళు ఈ మార్చ్ నెలలో 16,313 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే సేల్ చేశారు. సో ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీ స్టార్ట్ అయినప్పటి నుండి 15,000 మార్కుని దాటడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకు ముందు వరకు వీళ్ళకి 11,000, 8,000, 9,000 ఇలానే ఉండేది. బట్ ఈ మార్చ్ నెలలో వీళ్ళకి ఫస్ట్ టైం 16,000 సేల్ అయితే వచ్చింది. 3rd ప్లేస్లో ఏతర్ వాళ్ళు ఉన్నారు. ఏతర్ వాళ్ళు 16,622 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేశారు. గత 9 నెలల నుండి ఏతర్ వాళ్ళకి సేల్ అనేది 10,000 లోపే ఉండేది. బట్ ఇప్పుడు ఏతర్ 450S పైన వీళ్ళు డిస్కౌంట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి, అండ్ ఏతర్ 450X పైన కూడా సబ్సిడీ పోతుందని చాలా మంది ఏతర్ స్కూటర్స్ని అయితే కొన్నారు. సో అందుకనే ఏతర్ వాళ్ళు 16,000 యూనిట్స్ని అయితే సేల్ చేయగలిగారు. 2nd ప్లేస్లో టీవీఎస్ ఉంది. టీవీఎస్ వాళ్ళు 25,321 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని అయితే సేల్ చేశారు. సో యావరేజ్గా టీవీఎస్ వాళ్ళ మంత్లీ సేల్స్ వచ్చేసరికి 15,000గా ఉండేది. బట్ ఈ మంత్ వీళ్ళు 10,000 ఎక్స్ట్రా స్కూటర్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. సో ఇదంతా బ్రాండ్ వాల్యూ అండ్ ఆ స్కూటర్కి ఉన్న క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్ళు పెద్దగా ప్రమోషన్స్ చేసుకోరు. ఎవరైతే ఈ స్కూటర్స్ని కొనుక్కున్నారో వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారానే టీవీఎస్కి మనకి నెల సేల్ అయితే వస్తుంది. ఇక 4th ప్లేస్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు, ఓలా ఈ మార్చ్ నెలలో 50,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేసింది. 2nd ప్లేస్లో ఉన్న టీవీఎస్ 25,000 వెహికల్స్ని సేల్ చేస్తే 1st ప్లేస్లో ఉన్న ఓలా 50,000 వెహికల్స్ని అయితే సేల్ చేసింది. సో ఓలా వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేసినప్పటి నుండి 50,000 మార్కును టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఓలా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ 2024 మార్చ్ నెలలో అయిన సేల్స్లో టాప్ 10 పొజిషన్స్లో ఉన్న కంపెనీస్ అయితే ఇవన్నమాట. సో మీరు కనుక మార్కెట్లో ఉంటే ఏ కంపెనీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ని చూస్ చేసుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.